అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 378వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులకి హార్దిక స్వాగతం, సుస్వాగతం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా మీరు విని ఉంటారండి. ఎవరు కూడా మీకు చెప్పి ఉండరు, మాకు కూడా తెలియదు. అర్థమైందండి. భగవంతుడు చెప్తున్నారు కాబట్టి, భగవంతుడు గీతనే చెప్తున్నానంటున్నారైనా అందులో లోతైన తత్వము రహస్యాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ రహస్యాల్ని ఛేదించినట్టయితే తత్వం దొరుకుతుంది అంటున్నారు. ముఖ్యంగా మనకి భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల వల్ల ఏంటంటే, భగవద్గీత అనేది అది ఒక శాస్త్రం కింద భావించి మనం కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి మాత్రం పరిమితం చేసుకుంటూ ఉన్నామండి ఇప్పటిదాకా. కానీ భగవంతుడు అంటున్నాడు అది శాస్త్రంగా భావించకుండా, శాస్త్రం అనేటప్పటికి మనం ఏం చేస్తున్నాము, ఆచరణ అన్న విషయాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం. దాన్ని మన జీవితంలో అనుభూతి చేయాలన్న విషయాన్ని విడిచిపెట్టేస్తున్నాం. దాన్ని శాస్త్రం అనే కంటే కూడా అది ఒక చదువు అని అనుకుంటే బాగుంటుంది. చదువు, జ్ఞానము. మనం ఏ విధంగా పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, లేకపోతే కాలేజీకి వెళ్తాడు, లేకపోతే యూనివర్సిటీకి వెళ్తాడు, అదొక చదువు. చదువుకి శాస్త్రానికి తేడా ఏంటండి? చదువు అంటే ఒక లక్ష్యం ఉంటుంది. 5వ తరగతి పిల్లవాడు చదువుకుంటున్నాడు అంటే 6వ తరగతి వెళ్ళాలి, 6 నుంచి 7, 7 నుంచి 8, తర్వాత 10th, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత మళ్ళీ డిగ్రీ, ఇలాగా ఒక లక్ష్యం, గమ్యం ఉంటుందండి చదువులో. సో భగవద్గీతను కూడా మనం ఆ విధంగా చదువు కింద తీసుకున్నట్లయితే, భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఏమిస్తున్నాడు, మన జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసేటువంటి జ్ఞానం అన్నమాట ఇది. ఆ విధంగా ఇప్పుడు తామసిక సంస్కారాలతో మనుషులు ఏ విధంగా ఈ యొక్క వర్తమాన జీవితంలో చాలా విధంగా మనం చెప్పవచ్చు కష్టాల్లో ఊబిలో చిక్కుకుపోయి ఉన్నారు, సమస్యల వలయంలో కూరుకుపోయి ఉన్నారు, దుఃఖము అశాంతి అలజడి గొడవలు గందరగోళంలో ఉన్నారు. అటువంటి వాళ్ళకి నేను పునః ఆధ్యాత్మిక కోణములో ఈ గీతని అర్థము చేయిస్తాను. అంటే ఇది ఒక చదువు. దీని నుండి మన సంస్కారాలు పరివర్తన చెందుతాయి. సంస్కారాలు సాత్వికంగా మారినప్పుడు మనం సర్వోన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటాము. దాన్ని భగవంతుడు ఏమంటున్నాడు, స్వర్గ సుఖాలు నీకు అందిస్తాను. స్వర్గము అంటే అతి త్వరలోనే ఈ భూమండలంపై స్థాపన కాబడేటువంటి సత్య యుగములో నీకు శ్రేష్టమైనటువంటి జన్మను ప్రసాదిస్తాను. ధార్మికంలో మనం దీన్ని చదువుగా భావించలేమండి. అసలు ఏ శాస్త్రాన్ని చదువు కింద భావించలేము. సర్వశాస్త్రమై శిరోమణి అంటే భగవద్గీత యొక్క పిల్లలే కాదు, మిగతా శాస్త్రాలన్నీ కూడా. భగవద్గీత ఒక చదువు జ్ఞానం అనుకున్నప్పుడు సర్వశాస్త్రాల్లో కూడా జ్ఞానం ఏమిటి ఉంది. సర్వశాస్త్రాల సారము శ్రీమద్ భగవద్గీత. ఈ యొక్క విషయాన్ని గుర్తించండి. ధార్మికంలో కేవలం ఒక మొక్కుబడిగా చదవాలి. మొదటి అధ్యాయం అయిపోయింది, రేపు 2వ అధ్యాయము, ఎల్లుండి 3వ అధ్యాయము, పారాయణం చేసుకోవాలి. పారాయణం చేసుకుంటే మీకు చేసుకున్నంత సమయంలోనే మీకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. మీకు ఏదైనా జీవితంలో సమస్య వచ్చినట్టయితే ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి శక్తి, ఆంతరిక శక్తి మీకు లభించదు. ఎందువలనంటే మీరు దేహాభిమానములో చదువుతున్నారు, కానీ ఆత్మాభిమానములో, పరమాత్మ చింతనలో దాని యొక్క గూఢార్థాన్ని సమూలంగా సంపూర్ణంగా అర్థం చేసుకొని దాన్ని జీవితంలో నేను ఆచరించాలని ఒక లక్ష్యం పెట్టుకుని పారాయణము చెయ్యటము లేదు. ఇది ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనము యక్ష ప్రశ్నల్లో ఇంకొక ప్రశ్నలోకి వెళ్దామంటే, ఇది నేను అనుకోవడము 22వ ప్రశ్న అనుకుంటానండి. 22వ ప్రశ్న అర్థమైందండి. ఈ 22వ ప్రశ్నతో మనం ప్రారంభించుకుందామండి. యక్ష ప్రశ్న తర్వాత ఒక ఉపనిషత్తు ఒక విషయం కూడా తీసుకుని వెళ్తాను. భగవద్గీత శ్లోకాన్ని తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఇప్పుడు యక్ష ప్రశ్న, తదుపరి ఉపనిషత్తు, ఈ 2 విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాము. యక్ష ప్రశ్న 22వది ఏమంటున్నాడంటే, యక్షుడు కిం సుఖం అన్నాడు. కిం సుఖం, ఏది నిజమైన సుఖము అన్నాడు. సరే, ఎంత చక్కగా అడుగుతున్నాడు. ఇప్పటి వరకు అసలు యక్ష ప్రశ్న అంటే విన్నాం,
ఎవరైనా ఏదైనా వాదిస్తుంటే ఏదైనా ప్రశ్నలు అడుగుతుంటే ఏమో యక్ష ప్రశ్నలు అడుగుతున్నావు ఏంటయ్యా అని అడుగుతారు. అంటే అర్థం కాని ప్రశ్నలు అనమాట. మామూలుగా మనం ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నాం కాబట్టి యక్ష ప్రశ్నలు కూడా మనకు బోధపడుతున్నాయి. భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోకుండా భగవద్గీత కంటే ముందు యక్ష ప్రశ్న తెలుసుకుని ఉంటే మనకు ఏమీ అర్థమయ్యేది కాదు. ఇది సుఖం అంటే మామూలుగా వండుకొని తినడం సుఖము, పార్టీలు చేసుకోవడం సుఖము, సినిమాలకు వెళ్ళటం సుఖము, సీరియల్ చూడటం సుఖము, పిచ్చాపాటి మాట్లాడుకోవడం సుఖము, చక్కగా నిద్రపోవడం సుఖం, ఇవి అనుకుంటాం. కానీ ఇప్పుడు యుధిష్ఠిరుడు ఏం చెప్పాడు సమాధానం ఒకసారి ఆలోచించాడు. ఏమన్నాడండి? కిం సుఖం, ఏది నిజమైన సుఖం అంటే దానికి సమాధానము ధర్మ సుఖం శాశ్వతం అన్నాడు. మీరు కొట్టినా ఇదే వస్తుందండి. కిం సుఖం అని కొట్టండి గూగుల్ కానీ ఏదైనా ఏ టూల్స్ ఉన్నాయి కదా, చాట్ జీపీటీ, జెమినీ ఇవన్నీ ఉన్నాయి, పర్ప్లెక్సిటీ. కిం సుఖం అని కొట్టండి, ఏమొచ్చిందండి? నేను అలా కొట్టాను, కొడితే ఏమొచ్చింది? ధర్మ సుఖం శాశ్వతం అన్నాడు. ఇప్పుడు దాని ఏంటో ధర్మ సుఖం శాశ్వతం ఎలాగ శాశ్వతం అనేది ఒకసారి వర్ణిస్తున్నాడు, కొంచెం గమనించండి. సుఖం అంటే ఏంటంట? ఆనందము, సంతోషము అన్నాడు. ధర్మ అంటే ఏమన్నాడు? ధర్మ అంటే ఏమన్నాడు? ధర్మము, సత్యము, శ్రేయస్సు అంటే ఏది శ్రేయో మార్గము, ఏది నా జీవితాన్ని ఉన్నతంగా తయారు చేస్తుంది, ఏది నా జీవితాన్ని భ్రష్టుపరుస్తుంది, ఈ యొక్క తేడా మనకి అర్థమవుతుంది. ధర్మము అంటే ధర్మ మార్గాన నడవటము. దారయితితే దారయితి ఇది ధర్మం అన్నాడు కదా. జీవితంలో ఈ యొక్క ధర్మ మార్గం అంటే రైటియస్ కాండక్ట్ అన్నమాట. ఒక క్యారెక్టర్ బిల్డింగ్, నైతిక విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని తయారు చేసుకోవడం ధర్మం అంటే. అందుకని ఉన్నాడు సత్యము అన్నాడు. సత్యం అంటే ఎప్పుడు కూడా మంచి మార్గమే కదా. భగవంతుడు సత్యము అంటే భగవంతుడు చెప్పిన విషయాలన్నీ కూడా సత్యమే. తర్వాత సుఖం, ధర్మములో నిలిచిన ఆనందం. ధర్మములో నిలిచిన ఆనందం. శాశ్వతం అంటే ఏమన్నాడు? శాశ్వతము, స్థిరము, నిత్యము ఉండేది. అంటే ఏ సుఖం అయితే మీకు నిత్యము ఉంటుందో, అర్థమైన నిత్యము ఉండే సుఖము, అది భగవంతుడు ఏమంటున్నాడు ఇప్పుడు అర్జునుడు, యుధిష్ఠిరుడు సమాధానం, నిత్యముగా ఉండే సుఖాన్ని మనము కోరుకోవాలి. కిం సుఖం అంటే నిత్యము ఉండే సుఖము. ఇప్పుడు మనము జీవితంలో ఆచరించేటువంటి, మనం అనుభవం చేసే సుఖం, చాలా సుఖంగా ఉందామండి అంటే అది నిత్యము ఉందా? నిత్యము ఉన్నట్టయితే మీరు కరెక్ట్ పాత్రలో వెళ్తున్నారు. నిత్యంగా లేదు, ఏదో అనుకున్నది జరిగితే, లేకపోతే ఏదైనా మంచి పదార్థం తీసుకుంటే, ఎవరైనా నాకు ఏదైనా నేను కోరుకున్నది ఇచ్చినట్లయితే, అర్థమైందండి. ఈ విధంగా అందరూ నా మాట విన్నట్లయితే నాకు సుఖం, లేకపోతే దుఃఖం. సుఖం ఆపోజిట్ దుఃఖం ఉంది కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? శాశ్వతం, స్థిరం, నిత్యం ఉండేది. తర్వాత ధర్మములో ఉండడం ద్వారా పొందే సుఖము శాశ్వత సుఖము. ధర్మ మార్గంలో నడిచినట్లయితే మీ సుఖం శాశ్వతం. ఏ విధంగా అనేది చెప్తున్నాడు. శరీరం ఇచ్చే సుఖము తాత్కాలికము, అంటే భౌతిక సుఖ సాధనాలు, భౌతిక శరీరము, భౌతిక వస్తు వైభవాలు, భౌతిక సంబంధీకులు, వీళ్ళందరి నుండి మనం కోరుకుంటున్నాం సుఖం. నాకు దుఃఖాన్ని ఇస్తున్నారు, నాకు సుఖాన్ని ఇవ్వండి అని. ఇవంతా తాత్కాలిక. వాళ్ళు సుఖం ఇస్తారు భలే, ఏమండి ఇవాళ పలానా బిర్యానీ చెయ్యండి, లేకపోతే పలానా బొబ్బట్లు వేయండి, పలానా గులాబ్ జామున్ పెట్టండి, చేస్తారు, సుఖంగా తింటారు, బాగుంటుంది. అది తాత్కాలికం అంటున్నాడు యుధిష్ఠిరుడు. నిజంగా తాత్కాలికం కాదండి, పర్మనెంట్ అని చెప్పగలరా మీరు అని చెప్పలేరు. శరీరం ఇచ్చే సుఖము తాత్కాలికము, ధర్మము ఇచ్చే సుఖం మాత్రమే శాశ్వతము. అంటే మరి ఇంకా ఎక్స్ప్లెనేషన్, ఇంద్రియాల సుఖము. శరీరం ఇచ్చే సుఖం అంటే ఇంద్రియాలే కదా. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఏ యాపరేటస్, ఇదంతా ప్రకృతి యొక్క యాపరేటస్, సంస్కారాలు, దానికి అనుగుణంగా సంస్కారాలు ఫార్మ్ అవుతాయి. ఇంద్రియాల సుఖము మారిపోతుంది, శారీరక సుఖము క్షణికము. చూడండి ఎంత పదాలు జాగ్రత్త వినండి. ఇంద్రియాల సుఖము సదా ఉండదు, మారిపోతూ ఉంటుంది. శారీరక సుఖము క్షణికము. కోరుకున్నది వచ్చినప్పుడు, అర్థమైందని, కోరుకున్నది వచ్చినప్పుడు సుఖము, కోరుకున్నది రాకపోతే దుఃఖము. ఆనందము నిలవదు అంట. లోక సుఖాలు అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం భౌతిక ప్రపంచంలో ఏ సుఖాన్ని పొందినా కూడా అది ఏమంటున్నాడు? నశ్వరము అంటున్నాడు. నశ్వరం అంటే తాత్కాలికం. నశ్వరం అంటే ఇప్పుడు ఉండి మళ్ళీ పోయేది, కేవలం కొంత సమయం, అనిత్యం ఉంటాడు. నశ్వరం అంటే అనిత్యం. కానీ
ధర్మాన్ని అనుసరించినప్పుడు వచ్చే అంతరంగ శాంతి, పవిత్రత, నిత్య సంతోషము, అదే నిజమైన సుఖము ధర్మాన్ని అనుసరించినప్పుడు. తర్వాత ఏం చెప్పాడు? వేదాంతం గురించి చెప్తున్నాడు ఇక్కడ. వేదాంతం ప్రకారం సుఖం 2 రకాలుగా ఉంటుందంట. వేదాంతం అంటే ఉపనిషత్తులు. వేదాంతం అంటే ఉపనిషత్తులు అండి. వేదాంతం వేదాలలో చివరి భాగం ఉపనిషత్తులు. వేదాల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం శ్రీమద్ భగవద్గీత. అర్థమైందండి? వేదాంతం ఏం చెప్తుందంటే 2 రకాలుగా. ఒకటి భోగ సుఖము, అంటే తాత్కాలికం. భోగ సుఖం అంటే జీవితంలో విషయ వికారాల వలయంలో కూర్చొని ఇంద్రియ సుఖాన్ని భోగించడం అంటే అనుభవం చేయటం. ఇది దేని మీద ఆధారపడింది? ఏమండి? శరీరము, ఇంద్రియాలు, వస్తువులు, సంబంధాలు, పరిస్థితులు. శరీరము, ఇంద్రియాలు, వస్తువులు, పరిస్థితులు, సంబంధాలు. ఇది వస్తుంది, పోతుంది. ఎందుకు సుఖము శాశ్వతం కాదు? ఇది వస్తుంది, పోతుంది. ఎవడో సంబంధం వస్తాడు, మంచి మాట వింటాడు, సుఖాన్ని ఇస్తాడు. మళ్ళీ ఇంకెవడో వస్తాడు, వచ్చి మనకి దుఃఖాన్ని కలిగించే మన మాట వినడు, మనకు విరోధంగా మాట్లాడతాడు, మన తిరుగుతాడు. దుఃఖం అంటే వస్తుంది, పోతుంది, పుడుతుంది, నశిస్తుంది. కావలసినది నెరవేరితే ఆనందము, నెరవేరకపోతే దుఃఖము. ఇది చెప్తున్నాడు అనుకోకండి. ముఖ్యంగా మన బుద్ధిలో కూర్చోబెట్టడానికి అని చెప్పి ఇంత ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు. యుధిష్ఠిరుడు చెప్పిన ఒక్క పంక్తి ధర్మ సుఖమే అసలైన సుఖం అంటున్నాడు కదా. ధర్మ సుఖం శాశ్వతం ఉండదానికి. మొదటిది ఏమన్నాడు? భోగ సుఖం అన్నాడు. భోగ దుఃఖాయ. భోగ సుఖము చివరికి దుఃఖమే. అందుకే వేదం ఏం చెప్తుందంట? భోగ సుఖము కోరుకున్నారంటే దాని ఎండ్ రిజల్ట్ దుఃఖం అంట. మీరు పరీక్షించుకోండి. ఈ ఇంద్రియ సుఖాలకు అలవాటు పడి దాంట్లో మీరు జరుపుకున్నారు అంటే మీరు బాగా శుభ్రంగా పెద్ద పార్టీ కడుపు నిండా భోజనం చేశారు. అదంతా కూడా మనం తిన్నది అరగనటువంటి పదార్థాలన్నీ తినేసాం, రుచిగా ఉన్నాయి. చాపల్యం వల్ల కడుపులో తిన్నాము, తెల్లారు మార్నింగ్ మనం మొద్దుగా నిద్రపోయాము, లేకపోతే అనారోగ్యం పాలయ్యాము. సో భోగ సుఖం ఎక్కడికి లీడ్ చేస్తుంది? దుఃఖానికి లీడ్ చేస్తుంది అంటున్నాడు. అది వేదాంతం యొక్క సారం. రెండవది ధర్మ సుఖము. ఒకటి భోగ సుఖము, రెండవది ధర్మ సుఖము. ధర్మ సుఖము శాశ్వతము, అంటే నిత్యము అన్నాడు. ఇది దేని మీద ఆధారపడిందంట? సత్యములో నిలబడటము, కర్తవ్యానికి అంకిత భావము, పాపము వికారాలను విడిచిపెట్టడము. పాపాన్ని విడిచిపెడతాం. మనకి తెలుసండి, ఈ రోజున మనుషులు పాపం చేస్తున్నారంటే పాపము అని తెలిసే చేస్తున్నారు, అమాయకంగా చేయటం లేదు. ఏమైందండి? బుద్ధి నేత్రం ఉన్నా అది చెప్తుంది, వీడిని ముంచుతున్నా, వాడి దుఃఖానికి నేను కారణమవుతారు, అయినా చేస్తున్నాం. అందుకని ఏమంటున్నాడు? పాపము వికారాలను విడిచిపెట్టడం. మోక్ష ధర్మము. శాంతి ఏం చెప్తుందంటే సమత్వం. ఎప్పుడైతే పీస్ఫుల్ గా ఉంటామో, ఆత్మచింతన ఉన్నప్పుడే, ఆత్మ జ్ఞానం ఉన్నప్పుడే మనకి శాంతి అనుభవం. 16 దివ్య గుణాలని చెప్పాను కదా, 26 దివ్య గుణాలని చెప్పాను 16వ అధ్యాయంలో. అందులో కూడా శాంతి అనే పదం ఉంటుంది. శాంతి అపైషును దయాభూతేశ్వరోత్వం. అక్కడ శాంతి ఉంటే సమత్వం. ఇది నిలుస్తుంది, పెరుగుతుంది, మనసులో స్థైర్యాన్ని ఇస్తుంది, ఆత్మస్వరూపాన్ని వెల్లడిస్తుంది. సరే, ఎన్ని చెప్తున్నాడు? ధర్మములో జీవించినప్పుడు వచ్చే ఆంతరంగ తృప్తి, ఇదే సాక్షాత్తు నిజమైన సుఖము. ఇప్పుడు గీత దృష్టి ఒకసారి మనం గీత కంపేర్ చేయాలి కదా. నేనేం చెప్తున్నాను? గీతలో ఉన్నదే శాస్త్రాల్లో ఉన్నది అని నేను ప్రూవ్ చేస్తున్నాను. దానికోసమే వివిధ రకాల శాస్త్రాలు మనం తీసుకుంటున్నాం. అర్థమైందండి? ఇప్పుడు గీతలో ఏమి ఇచ్చాడు చెప్పండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. 2వ అధ్యాయంలోని 66వ శ్లోకం తీసుకోండి. సాంఖ్య యోగంలో 66వ శ్లోకం ఏంటో చెప్తుంది అది. ఏమన్నాడు? నాస్తి బుద్ధిరయుక్తస్య నాయుక్తస్య భావన. అర్థమైంది? నాస్తి బుద్ధిరయుక్తస్య నాయుక్తస్య భావన. తర్వాత ఏం చెప్పాడు? నాస్తి బుద్ధిరయుక్తస్య నాయుక్తస్య భావన. ఇక్కడ అశాంతస్య కుతః సుఖం అంటాడండి లాస్ట్ లో ఒక పదము. నాస్తి బుద్ధిరయుక్తస్య నాయుక్తస్య భావన నచా భావయతః శాంతి అశాంతస్య కుతః సుఖము. అంటే స్టెప్స్ ఇచ్చాడు ఇక్కడ. దేనికి? నాస్తి బుద్ధి అయుక్తస్య. బుద్ధి అయుక్తస్య అంటే బుద్ధి అయుక్తస్య అంటే పూర్తిగా భౌతికం మీద పెట్టేశావు. భోగ సుఖం అన్నాడు చూసారా. అప్పుడు ఏమవుతుందని ఏం దొరకదంట? నా అస్థి బుద్ధి అయుక్తస్య నిశ్చయాత్మక బుద్ధి ఉండదంట. ఎప్పుడైతే మీరు వంకర టెంకరగా నడుస్తే నిశ్చయాత్మక బుద్ధి కరెక్ట్ గా మీకు నిర్ణయం తీసుకునే స్థితి నుంచి జారిపోతుంది అంటున్నాడు. నా అస్థి బుద్ధి అయుక్తస్య
నచాయుక్తస్య భావన, ఎప్పుడైతే బుద్ధి అయుక్తంగా ఉంటుందో, కొంత బుద్ధి అనేది పదునుగా లేదో, మీ యొక్క సంకల్పాలు, భావన, మీ యొక్క ఆలోచన శక్తి కుంటుపడుతుంది. నచా భావయత శాంతి, ఎప్పుడైతే మీ సంకల్పాల్లో నెగిటివిటీ వచ్చేసింది, వ్యర్థ సంకల్పాలు వచ్చి పనికిరాని విషయాలన్నీ ఆలోచిస్తున్నారో, మనసంతా కుళ్ళిపోయిందో, నచా యుక్తస్య భావన, ఏమన్నాడు? నచా భావయత శాంతి, శాంతి అనేది ఉండదంట. అశాంతస్య కుతః సుఖం అన్నాడు. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి ఉంటుంది? ప్రశాంతులు అంటారు చూసారా, ముందు మన శాంతిగా ఉంటే అది సుఖం అనుభవం చేస్తాం. అది 2:66 అండి. అశాంతస్య కుతః సుఖము, శాంతి లేని వారికి సుఖము ఎక్కడా? సుఖము శాంతిలో పుడుతుంది. శాంతి ఎక్కడ పుడుతుంది అంటే ధర్మములో పుడుతుంది. ధర్మం అంటే ఆత్మ చింతనలో పుడుతుంది. నేను ఆత్మ అనుకుంటే పుడుతుంది. ఇప్పుడు 5వ అధ్యాయంలోని 21, బాహ్యస్పర్శే స్వసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్త ఆత్మ సుఖం అక్షయమశ్నుతే. ఈ బాహ్య స్పర్శ అసక్తి అన్నాడు. చాలా జాగ్రత్త వినండి. బాహ్య అంటే ఏంటి? ప్రాపంచిక విషయాల మీద మీకు ఆసక్తి. ఆసక్తి కాదు, అసక్త అంటే అనాసక్తి. బాహ్య స్పర్శ స్వసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం, అప్పుడు ఆత్మలో ఆ సుఖం అనేది ఆ యొక్క ఖజానాని అనుభవం చేస్తాడు. విందతి ఆత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్త ఆత్మ. బ్రహ్మయోగయుక్త ఆత్మ అంటే ఏంటి? బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం, భగవంతుడితో యోగము ద్వారా కనెక్ట్ అయినటువంటి యుక్త ఆత్మ సుఖం అక్షయమశ్నుతి అన్నాడు. అక్షయ అంటే ఏంటి? అన్లిమిటెడ్ సుఖం, క్షయము కాని సుఖము, నిరంతరము అనుభవం చేసే సుఖము. అంటే సత్యయుగములో మనం అనుభవం చేసే సుఖము ఇక్కడ ఈ జన్మలోనే అనుభవం చేస్తాము. ఎప్పుడు అనుభవం చేస్తాము? బాహ్య స్పర్శే అసక్తాత్మ. తర్వాత ఇంకొక శ్లోకం 6వ అధ్యాయంలోని 21, సుఖం ఆత్యంతికం ఎత్త బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అన్నాడు. బుద్ధి నేత్రము అతీంద్రియ సుఖాన్ని, సుఖం అనేది ఆత్యంతికం అన్నాడు. దానికంటే మించినది అతీంద్రియ సుఖం అంటే మీరు అనుభవం చెయ్యలేదు. మీరు ఓన్లీ ఇంద్రియ సుఖం అనుభవం చేశారు, అది టెంపరీ, అనిత్యము. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? సుఖం ఆత్యంతికం ఎత్తు బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఎప్పుడైతే బుద్ధి పదులుగా ఉందంటే ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగము, సంస్కార పరివర్తన, ఆ దశలో ఉన్నప్పుడు వాడు ఎనలేని సుఖాన్ని అనుభవం చేస్తాడు. అప్పుడు ఏంటంటే ఈ బాహ్య స్పర్శ దీని మీద మనకు ఆసక్తి తగ్గిపోతుంటుంది. ఆత్మలో ఉన్నటువంటి సుఖం అనేది పర్మనెంట్ గా ఉండే సుఖం దొరికినప్పుడు టెంపరీగా వాడు వచ్చి నాకు నమస్కారం పెడితే నాకు సుఖం, ఆనందం, లేకపోతే వచ్చి ఏంటి నాకు నమస్కారం పెట్టలేదు, నా సబార్డినేట్ వచ్చి పక్కన తెలిపాడు ఏంటి, ఇవన్నీ చిన్న చిన్నవండి. అర్థమైందండి? అందుకని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి. ఇంకొక శ్లోకం కూడా తీసుకుంటాను. 18వ అధ్యాయంలోని 37వ శ్లోకంలో సాత్విక సుఖం అంటే తీసుకున్నాము. మరొకసారి సుఖము టాపిక్ వచ్చింది కాబట్టి యక్షుడు మనకి వేశాడు కాబట్టి ప్రశ్న 18:37 ఏమంటారంటే ఈ సుఖం అనేది ఏంటంటే మనం పర్మనెంట్ సుఖం కోరుకునే వాడికి లక్షణం ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది ఉంటుందంట. అర్థమైందండి? ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపం అన్నాడు. ముందు కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు రాజయోగం నేర్చుకోండి, కాస్త ఆత్మచింతన చేయండి, ప్రతిరోజు క్లాస్కి రండి. అర్థమైందండి? మీరు ఈ విధంగా అభ్యాసం చేయిస్తాము, రోజు రావాలి అంటే కష్టంగా ఉంటుంది కదా. కష్టంగా ఉంటుంది, విషం అంట. అర్థమైంది? ఎత్త దగ్గరే విషమివ పరిణామే, ఎండ్ రిజల్ట్ ఏంటి? పరిణామే అమృతోపం అన్నాడు. అమృతముతో సమానమైనటువంటి విధంగా. అమృతము అంటే ఆత్మ, మృత అంటే శరీరము, అమృత మృత్యోర్మా అమృతంగమయ అంటుంది కదా. మృత అంటే వినాశి. ఈ వినాశి సుఖం అంటే టెంపరీ, శరీరమే వినాశి, శరీరమే టెంపరీ కదా. అర్థమైందండి? సో ఆత్మ అవినాశి కాబట్టి ఆత్మ నుంచి వచ్చేటువంటి ఆనందం అన్నమాట. ఎంత దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాదజం. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీకు ఆత్మజ్ఞానం ఉంటుందో, బుద్ధినేతను తెరుచుకుంటుందో అక్కడ నుంచి మీకు వచ్చే సుఖము స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ కష్టం యొక్క కొన్ని రోజులు దాటేశారనుకోండి, ఆ లిమిట్ దాటిపోతే తర్వాత మీకు అఖండానందం వస్తుంది. అది ఎప్పటికీ నిలిచేటువంటి సుఖము. ఈ విధంగా మీకు 4 శ్లోకాల్లో భగవద్గీతతో కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకో 2-3 విషయాలు ఉన్నాయి, 3 విషయాలు ఉన్నాయి. తర్వాత సారాంశం ఇచ్చాడు. సుఖము ఆనంద స్వరూపం.
ఆత్మ యొక్క సహజ గుణం. అందుకని ఆనందం చూసారా, దానికి వ్యతిరేక పదం ఉండదు. పరమానందము, దివ్యానందము, నిత్యానందము ఇవన్నీ ఉంటాయి. ఆనందానికి హయ్యెస్ట్ అన్నమాట. కానీ అది అనుభవించడానికి 3 దశలు అవసరం. ఈ ఆనందం సదానందం అంటారు సరే, సదానందము, నిత్యానందము, సత్యానందము, బ్రహ్మానందము, మహదానందము ఇవన్నీ అనమాట. దానికి వ్యతిరేక పదం లేదు, ఎప్పటికీ ఉంటా ఉంటాయి. ఇది 3 దశలు అవసరం అంట. ఒకటి సుఖం అనేది ఆత్మస్మృతి, శరీర స్మృతి, ఆత్మస్మృతి తేడా చెప్తున్నాడు. శరీర స్మృతిలో పోలిక, కంపారిజన్, అసూయ, లోభము, హాని, అశాంతి ఇవన్నీ పుడతాయి, సుఖము ఉండదు అన్నాడు. తర్వాత ఆత్మస్మృతిలో ఏమొస్తుందంట, ఆనందము, తృప్తి, శాంతి పుడతాయంట. శరీర స్మృతి, ఆత్మస్మృతి. ఆత్మస్మృతిలోని పవిత్రత నిజమైన సుఖము. ఇప్పుడు మనం రెండవది చూద్దాం. రెండవ సుఖం ఏంటో, మొదటిది ఆత్మస్మృతి అన్నాడు కదా, రెండవది పరమాత్మ స్మృతి. దాన్ని యోగం అన్నాడు. పరమాత్మ స్మృతిని యోగం అన్నాడు. దాని గురించి ఏం చెప్పారు, రాజయోగములో పరమాత్మ నుండి శక్తి, ప్రేమ, శాంతి, పవిత్రత ఆత్మలో ప్రవహిస్తాయి. గుణాలన్నీ ఆత్మలో ప్రవహిస్తాయి. ఎప్పుడైతే మనం రాజయోగం చేస్తామో ప్రవహిస్తాయి. ఈ అనుభవము అత్యున్నత సుఖము. సుఖం యొక్క అనాలిసిస్ అనమాట. మూడవది సుఖము వికారరహిత స్థితి. వికారరహిత స్థితి గుర్తుపెట్టుకోండి. వికారాలు ఉన్నంత వరకు, అంటే ఏంటి వికారాలు ఉండడం అంటే ఏంటి, కోపం ఉన్నది అంటే ఆనందం ఉండదు. కామం అంటే కోరికలు, భౌతిక కోరికలు, కామ వికారం అన్ని ఉన్నట్లయితే శాంతి ఉండదు. అహంకారం ఉన్నట్లయితే సమత్వ భావన ఉండదు. నేను గొప్పవాడిని అంటే ఎక్కడ సమత్వంగా చూస్తాం, అందరూ ఒకటేనయ్యా, ఇవన్నీ అందరినీ గౌరవించాలన్న భావన ఉండదు. అహంకారం అంటే నేను చాలా గొప్పవాడిని, మీరంతా తక్కువ వాళ్ళు, మీరు నన్ను గౌరవించాలి. సో అహంకారం ఉంటే సమత్వ భావన ఉండదు. వికార రహిత చైతన్యము సత్య సుఖము. ఆఖరి సారాంశము ఒక్క వాక్యంలో, ఇంద్రియాలు ఇచ్చే సుఖము క్షణికము, ధర్మము ఇచ్చే సుఖము శాశ్వతం. ఆత్మస్మృతిలో, శాంతిలో, పరమాత్మ యోగములో లభించి శుభాభాసమే సుఖము. అందుకే యుధిష్ఠిరుడు అన్నాడు, ధర్మ సుఖం శాశ్వతం. అయిపోయిందండి. ఈ యొక్క యుధిష్ఠిరుడి యొక్క ప్రశ్న ఆన్సర్, జవాబు అయిపోయింది. ఇప్పుడు మనము దేనికి వెళ్ళిపోతున్నాం, ఉపనిషత్తులో గడిపోతున్నాం. అది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఈరోజు ఉపనిషత్తుల యొక్క శ్లోకం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎటువంటి వారికి ఆత్మజ్ఞానం లభిస్తుంది, అంతేనండి, ఏం లేదు. ఎవరికి ఆత్మజ్ఞానం లభిస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి. ఆ శ్లోకం 4 పంక్తుల్లో ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండి చాలా స్పష్టంగా చెప్పి, ఎవరికి లభించదు, ఎవరికి లభిస్తుంది. నా అయం ఆత్మ, నాయమాత్మ అన్నాడు. అంటే నా అయం ఆత్మ బలహీనేన లభ్య. అయం ఆత్మ బలహీనేన లభ్య అంటే ఇక్కడ నా తీసుకొచ్చి ఆ లభ్య ముందు పెట్టాలి. నా లభ్య అంటే బలహీనంగా ఉన్నటువంటి, అంటే బలహీనం అంటే శారీరక బలహీనం కాదు, ఆంతరికంగా ఏ శక్తి లేనటువంటి వాడికి అది చాలా కష్టం అన్నమాట. అర్థమైందండి? ఏది ఆత్మజ్ఞానం పొందడం చాలా కష్టం అంటున్నాడు. అది మొదటి పంక్తి. నాయమాత్మ బలహీనేన లభ్య నచ ప్రమాద తపసోవా అప్యలింగాత్ అన్నాడు. నచ ప్రమాద తపసోవా అప్యలింగాత్, దాని మీనింగ్ ఏంటో చూద్దాం. నాయమాత్మ బలహీనైన లభ్య గురించి ఏం చెప్పాడండి? ఈ ఆత్మతత్వ జ్ఞానము బలహీనుడి చేత లభించదు. ఇక్కడ బలం అంటే శారీరక బలము కాదు, ఆత్మబలము, సంకల్ప బలము, వికారాలపై విజయము సాధించే శక్తి. ఇది ఉన్నవాడికి దొరుకుతుంది, కానీ ఇవన్నీ లేని వాడికి ఆత్మజ్ఞానము, తత్వజ్ఞానము దొరకదన్నాడు. రెండవది నచ ప్రమాద తపసోవా అప్యలింగాత్ అంటే దీని యొక్క ఏంటంటే మీనింగ్ చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాడు ఇక్కడ. అలక్ష్యము, నిర్లక్ష్యము, ప్రయత్నములో అశ్రద్ధ, కేవలము బయటకు తపస్సు చేస్తున్నట్లు కనిపించడం వలన కూడా ఇది లభించదు. బయటికి మాత్రం చాలా తపస్సు సంపన్నులు ఎక్కడి నుంచి వచ్చారు. ఏ ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి ఉండాలి? నేను ఆత్మస్వరూపాన్ని, మృగుటి మధ్యలో మెరిసే నక్షత్రాన్ని, ఈ శరీరము నా యొక్క యంత్రము లేక పొలము, నా వస్త్రము, ఈ శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ద్వారా నేను నా యొక్క విద్యుక్త కర్మను చేసుకుంటున్నాను. చనిపోయేటప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మపరంగా నేను పరమాత్మ స్మృతిలో వెళ్ళిపోతున్నాను. ఈ జ్ఞానము
బయట మామూలుగా తపస్సు శారీరపరంగా శరీరాన్ని కృషింపజేసుకుంటూ చేసే తపస్సుల వాళ్ళకి కూడా అందదంట. అందుకని అది కూడా అలక్ష్యము, నిర్లక్ష్యము, ప్రయత్నం వస్తుందంట. కేవలం బయటకు తపస్సు చేసినట్టు కనిపించడం వల్ల ఇది లభించదు. బాహ్య రూపము కాదు, అంతర శుద్ధి ముఖ్యమైనది. బాహ్య రూపం కొంతమంది బాగా బ్రహ్మాండం కనపడతారు, ఇప్పుడు వేసుకొని అది వేసుకొని డామ్ అని. అర్థమైందండి. దానివల్ల వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉన్నది అనుకోవడం అది అది మీ అపోహ, పొరపాటు అంటున్నారు. మూడవ పంక్తి, ఏతైరుపాయైరై ఏతై ఏతైః ఉపాయైః యతతే యతతే తస్య యతతే అస్తు విద్వాన్. అంటే విడగొట్టి చదివితే మీకు కొంచెం క్లారిటీ వస్తుందండి. ఏమన్నాడు ఇక్కడ? ఏతైర్య ఉపాయైర్య ఉపాయై యతతే యస్తు విద్వాన్ అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి లభిస్తుంది? ముందేం చెప్పాడు? నటించిన వాడికి నచ్చదు. ఈ తపస్సంపన్నుడు, నేను చాలా గొప్ప యోగిని, అది అని తిరుగుతుంటారు సమాజంలో, వాళ్ళు ఆత్మ సంపన్నులు కాదు, ఆత్మజ్ఞానం వాళ్ళకి లభించలేదు. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా బాహ్యం మీద ఉంది కానీ ఆంతరికంగా లేదు. కాబట్టి అటువంటి తపస్సులు సంపన్నులుగా కనబడిన వాళ్ళకి కూడా దొరకదని చెప్పేశాడు. అదేవిధంగా ఆత్మ బలం లేదు, అంటే ఆంతరిక జ్ఞానం లేదు కదా, వాళ్ళకి సంకల్ప బలం లేదు, అన్ని కూడా ప్రతిదానికి నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు కుదరదు అంటారు. అటువంటి వాడికి కూడా ఆత్మజ్ఞానం లభించదు. ఇప్పుడు మిగతా 3వ పంక్తి 4వ పంక్తి ఎవరికి లభిస్తుందో చెప్తున్న జాగ్రత్త వినండి. ఏతైరుపాయైర్య యతతే యస్తు విద్వాన్. దీని మీనింగ్ చూడండి. కానీ ఈ బలము, అప్రమత్తత, నిజమైన తపస్సుతో నిజాయితీగా ప్రయత్నించే జ్ఞాని. అది 3వ పంక్తి. 4వ పంక్తి ఏం చెప్పాడు? తస్యైష ఆత్మ విశతే బ్రహ్మధామ్ అన్నాడు. అటువంటి వాడికి బ్రహ్మధామ్ అంటే, బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ. అటువంటి అంటే పరంధామం, భగవంతుడు, ఆత్మలు కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి ఏం చెప్పాడు ఇక్కడ? దీని మీనింగ్ ఏంటి? అటువంటి యోగ్యుని హృదయములో ఈ పరమాత్మ స్వయముగా ప్రవేశించి అతనిని బ్రహ్మధామం అంటే పరమశాంతి స్థితిలో స్థాపిస్తాడు. అర్థమైందండి? మొదటి 2 పంక్తులు ఏం చెప్పాయి, తర్వాత 2 పంక్తులు ఏం చెప్పాయి. అందుకని ఏం చేయాలి? అప్రమత్తంగా, ఆంతరిక శక్తితో, నిజమైన తపస్సుతో నిజాయితీగా ప్రయత్నించే జ్ఞానులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు దీని యొక్క ఒకటి సమరైజింగ్ చేశాడు. ఒక్కసారి ఈ 4 పంక్తుల యొక్క సమరీ ఏం చెప్పాడండి? ఆత్మజ్ఞానము, చాలా జాగ్రత్తగా వినండి, తెలుగు భావార్థము సంపూర్ణ అర్థము అన్నాడు. ఆత్మజ్ఞానము బలహీనులకి, నిర్లక్ష్యముగా ఉండేవారికి, లేదా కేవలము బయటకు తపస్సు చేస్తున్నట్లు నటించే వారికి లభించదు. 3 చెప్పాడు. ఆత్మజ్ఞానం బలహీనులకి, నిర్లక్ష్యంగా ఉండేవారికి, కేవలం బయటకు తపస్సు చేస్తున్నట్టు నటించే వారికి లభించదు. ఎవరికి లభిస్తుంది? ఆత్మబలం, అప్రమత్తత, నిజమైన అంతర్తపస్సుతో యత్నించే నిజమైన సాధకుడికే ఈ జ్ఞానం లభిస్తుంది. అటువంటి యోగ్యుని హృదయములో పరమాత్మ స్వయముగా ప్రత్యక్షమవుతూ అతనిని బ్రహ్మధామము, పరమశాంతి పరికల్పిత స్వరూప అవస్థలో స్థాపిస్తాడు. అంటే బ్రహ్మధామం అంటే పరమాత్మ ఉండేటువంటి ధామము. దాన్ని రకరకాల పేర్లు ఉన్నాయి కదా, ఏమన్నారు చెప్పారు కదా, పరంధామము, అమరధామము, శాంతిధామము, నిర్వాణధామము, బ్రహ్మ మహాతత్వం, ఇవన్నిటికీ అక్కడికి వెళ్ళేటువంటి అర్హత కలుగ చేస్తాడు. ఇది ఎందులో వచ్చిందంటే ముండక ఉపనిషత్తు 3.2.5. ముండక ఉపనిషత్తు 3.2.5లో ఈ యొక్క విషయం చెప్పాడు. ఏది? నా అయమాత్మ బలహీనేన లభ్య నచ ప్రమాదా తపసో వా అప్యలింగా ఏతైర్యుపాయైర్యతతో యతత యస్తు విద్వాన్ తస్యైష ఆత్మా విశతి బ్రహ్మధామ. మీరు గూగుల్లో కూడా కొట్టినా కూడా అండి, ముండక ఉపనిషత్, ముండకాన్ని కొట్టండి, ముండక 3.2.5 కొట్టండి. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం యథాతథంగా ఇంకా కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నారు. చాలా మంది భాష్యాలు రాశారు, కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవన్నిటి సారాంశం తీసుకొని నేను రాసుకొని ఉంచడం. ఓకేనండి, ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఇప్పుడు ఈసారి గీతా శ్లోకాన్ని తీసుకుందాం. బుద్ధి అబుద్ధి. బుద్ధి తెరుచుకున్న వాడికి లాభం ఏమిటి, బుద్ధి తెరుచుకున్న వాడికి నష్టం ఏమిటి, మూఢ అమూఢ అసమ్మూఢ అబుద్ధయ, ఇట్లాంటి పదాలు ఉన్నటువంటి శ్లోకాలను 45 శ్లోకాలు తీసుకోవడం జరిగింది. ఈ శ్లోకాలన్నింటినీ కూడా మనం చర్చించుకుందాం. ఇప్పుడు 3వ శ్లోకాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుంటాం. అదేవిధంగా మరొక యక్ష ప్రశ్న కూడా చర్చించుకుంటాం. అంతవరకు సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.
శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.